ఆ రోజుల్లో కాంగ్రెస్‌ని చూసి నేర్చుకోండిరా బాబు. ఎక్కడో రైల్వే మంత్రిగా ఉన్నవాళ్ళు, శాస్త్రి గారు లాంటోళ్ళు, అప్పుడున్నవాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు, ఎక్కడో ప్రమాదం జరిగితే ఆ శాఖ మంత్రి రాజీనామా చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు పవర్ పట్టుకొని, కుర్చీలు పట్టుకొని కూర్చుంటున్నారు సిగ్గు లేకుండా. మీరు కాంగ్రెస్‌తో పోటీయా? మీరు ఏ రకంగా పోటీ చెప్పండి? ఎంతసేపు నెహ్రూ తీయకుండా, ఇందిరమ్మ పేర్లు తీయకుండా అసలు మీరొక ప్రాజెక్ట్ కట్టారా బాబు ఈ దేశంలో? ఇప్పుడు వందే మాతరం ట్రైన్ ఇనాగరేషన్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచిది? అది మళ్ళీ అదానీ, అంబానీకే ఇస్తున్నాడు. మీరు రైల్వే అనేది ప్రపంచంలోనే ఈ భారతదేశంలో హైయెస్ట్ పేదవాడు ప్రయాణించే రైల్వే. ఆ రైల్వే శాఖని నిర్వీర్యం చేసి, వందే మాతరం అన్న 4 డబ్బాలు పెట్టి, ఆ డబ్బాలకి ఈయన జెండా ఊపిందే ఊపి పెట్టుకుంటా దాంట్లో టికెట్ రేటు తెలుసారా బాబు నీకు? నువ్వు కూసో. కానీ ఎవరు కూసుంటారు? పేదవాడు కూసుంటాడు అందులో? వాళ్ళ ఫుడ్డు చెత్తనంట. అందులో కూర్చోలేమంట. బాక్సులు గిన్నెన్ని బాక్సులు ఉంటాయి. దానికి సెక్యూరిటీ ఇచ్చలేని చేతగాని వాళ్ళు, దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టులు ఎవరి కోసం తీస్తున్నావు? కాంట్రాక్టర్లు బతికేయడం కోసమా? ఏ కాంట్రాక్టర్లు బతికేయడం కోసమని మాకు అవసరమా? ఆ రైల్వేని పునరుద్ధరించిరా బాబు. దాన్ని డెవలప్ చేయండి. సరే ఎటో అటో కలిసి ఓ 10 చెత్త పనులు చేసి ఒక మంచి పని చేస్తున్నారు. ఆ మంచి పని ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాతదాన్ని బాగు చేస్తున్నారు. సరే ఇన్ని చేస్తున్నాం కాబట్టి చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి కదా తోక. ఆ తోకకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటున్నారు. ఎప్పుడో కాజీపేటలో మనకు కావాలన్నాం. ఏమది రైల్వే కోచులు డబ్బాలు తయారు చేసేది కావాలన్నాం. అది ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు పసుపు బోర్డు ఇచ్చిండు 10,60 లాంటి పసుపు బోర్డు ఇచ్చింది కానీ అది ఇంతవరకు ఏమైందో ఉందో లేదో సచ్చిందో లేదో ఆయనకి లేదు. ఇప్పుడంట మంత్రి పదవుల్లోనంట ఇక ఈయనని వీకేస్తాము, ఆయనని వీకేస్తాము. తెలంగాణలో రేపు పవర్లు రావాలండి. ఎట్లొస్తుంది మీకు? మీకు రావడానికి కాదు కదా, ఉన్నది ఊస్టింగ్ అవుతుంది మీ పార్టీ. చూసుకోండి. సోనం దీక్ష వెనుక కుట్ర ఉంది, ప్రతిపక్షాల కుట్ర ఉంది. అలాగే మొత్తం కూడా ఇటు విద్యార్థులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనుక కూడా పెద్ద ఎత్తున భారీ ఫండింగ్ కూడా నడిపిస్తున్నారు అంటూ కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు? నీకు ఇచ్చారు, మోదీకి ఫండింగ్ ఇచ్చారు కదా, దానికి ఆడిట్ చేయమని. దానికి ఆడిటింగ్ ఉందా? మోదీ ఫండ్ ఉంది దేశంలో, తెలుసా మీకు? జనాలు గమనించండి. ఎప్పుడన్నా ఏ ప్రధానమంత్రి అయినా సపరేట్ ఫండింగ్ పెట్టుకున్నాడా? దానికి లెక్కలు ఉంటాయి. ఎవరైనా పార్టీకి ఫండ్ ఇచ్చినా కూడా దానికి లెక్కలు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్కి, ప్రజలకు చెప్పాలా, పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. మరి నువ్వు ఫండ్ తింటున్నావు కదా, మరి నీకెవడు చేస్తున్నాడు ఫండింగ్? ఇట్లాంటి పనులు చేయమని ఫండింగ్ చేస్తున్నాడా? దాని చిట్టది బయటికి ఫస్ట్. అప్పుడు వీళ్ళ ప్రజలు తరఫున ఏ పేరెంట్సో వాళ్ళ డీటెయిల్ అన్నీ తీసుకున్నాడంట. ఎవరైతే ఆ రోజు ఢిల్లీలో వెళ్ళారో వాళ్ళ ఇంటి అడ్రస్లు, పేర్లు, వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాడంట. అందుకనే పిల్లలు మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఇది ఒక లెసన్ కావాలని చాలామంది పేరెంట్స్కి చెప్పేసి వాలంటరీగా వచ్చేసారు చాలామంది పిల్లలు. సో ఇప్పుడు వీళ్ళు చెప్పింది మరి ఇప్పుడు విదేశాల నుంచి ఫండింగ్ వస్తుంది అంటున్నావు. అసలు ఇప్పుడున్న భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఎప్పుడైతే డిమానిటేషన్ పెట్టిండో అప్పుడే వాళ్ళ పార్టీలో డబ్బులన్నీ మూలకేసి పెట్టుకున్నారు అమిత్ షా ఈయన. ఇప్పుడు ఏ పార్టీ దగ్గర డబ్బులు లేకుండా ఆ 500 నోట్లు ఒకటి చంపేసి మొత్తానికి ఎవరి దగ్గర క్యాష్ లేకుండా చేసాడు. పేదవాడికి నష్టం చేయండి. ఇది 15,000 అకౌంట్లో వేస్తా అన్నాడు, స్విస్ బ్యాంక్ నుండి తెస్తా అన్నాడు. ఏడేసిండు? ఇచ్చిండా? మన పేదవాడి అకౌంట్లో జన్ధన్ అకౌంట్లు ఇచ్చిండు. నీకుంది, నాకుంది, అందరికి ఉన్నాయి అనుకుందాం. ఎవరికి పడ్డది 15,000? ఇప్పటికే ఆయన మూడోసారి కూడా అయిపోతుంది, టర్మ్ కూడా అయిపోతుంది. 12 అయిపోయి 13 సంవత్సరాలు పడ్డాడు మూడోసారికి. దాంట్లో 3 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు పడతాయి 15,00,000 రూపాయలు? ఎవరికి పడుతుంది? 15,000, 15 లక్షల? ఒక్క రూపాయినా ఇచ్చినవా నువ్వు? అకౌంట్లో వేసినావా? ఏ రకంగా చేస్తున్నావు? 10,000 ఓట్లు మాత్రం కొనుక్కోనికి ఒక బీహార్ ఎలక్షన్లో మహిళలకు వేసిండు. అంటే కొనుక్కున్నాడు ముందే. అంత డైరెక్ట్గా డబ్బు వేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది ఆ రోజు? ఇప్పుడు నాకు సంబంధించిన విద్యా హక్కులు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ విద్యా హక్కును దూరం చేయడం కోసమే ఈ దుర్మార్గమైన ప్రధానమంత్రి, విద్య లేనోడు, దొంగ సర్టిఫికెట్ తీసుకున్నాడు, దానికి ఒక ఇన్స్టిట్యూషన్నే క్రియేట్ చేసుకొని విద్యా వ్యవస్థలో వచ్చిన ప్రధానమంత్రి, దిక్కుమాలిన ప్రధానమంత్రి ఉంటే ఆయనకు చదువున్న విలువ తెలిస్తే కదా, చదువుకున్న వాళ్ళ బాధ తెలిస్తే కదా. సో ఆయనకి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఉగ్రవాదులే కనబడతారు. ఎందుకంటే చదువురాను కూడా ఏం మాట్లాడినా వస్తుందా? మీరు ఒక్కొక్క రీల్స్ చూస్తున్నా అసలు మాట్లాడమే వస్తలే బాబా అంటున్నాడు. అవన్నీ నవ్వు, కామెడీ. చింపాంజీ నవ్వినట్టు నవ్వుతున్నాడు. అసలు ఎక్కడ చూసినా కూడా నవ్వు రాకుండానే నవ్వుతున్నాడు. పిల్లలందరూ నవ్వుతున్నారు, ఏంది ఇట్లా నవ్వుతున్నాడు అని. దగ్గర పోయి వాళ్ళు విలువకున్నా సరే గుంజుకొని ఇట్లా హక్ చేసుకుంటున్నాడు. ఓ నాయన నీకెందుకు రా నాయన దౌత్యనీతి? ఒక పక్కన పాకిస్తాన్ వచ్చి మన దేశంలో ఎంటర్ అయిపోతుంటే ఏమి చేయలేవు, పహల్గామ్ వస్తే ఏమి చేయలేదు నీ సిస్టము. ఏం చేసినవు రా నాయన? దేశ రక్షణ ఏది?
పిల్లలకు రక్షణ ఏది, మా విద్యా వ్యవస్థకు రక్షణ ఏది, మా ఆర్థిక వ్యవస్థ పై నుంచి మేము ఉన్నప్పుడు ఎంత ఉండేనైనా ఇప్పుడు ఎంత పడిపోయింది నాయన. ఇదంతా పేపర్ల మీద గ్రోత్ పెరిగింది. ఓ మమ్మల్ని బీట్ చేసేటోళ్ళు లేడని పోయి ఆ విదేశాలు పోయి స్పీచ్లు ఇస్తున్నాడు. ఆడ ఈ భాష రాదు ఏం రాదు. ఇప్పుడు ఒక స్క్రీన్ వచ్చిందంట బాబు, అది టెక్నాలజీలో. అది మనకు బయట వాళ్ళకి ఎవరు కనపడదు. ఆ మోదీకి ఆ డిస్ప్లే మీద కనపడుతుంటాయంట. అది చూసుకొని చదువుతాడంట స్పీచ్. తెలుసా మీకు? ఢిల్లీలో ఎర్రకోట మీద ఉన్నప్పుడు ఒక స్క్రీన్ ఉంటుంది, ఒక గ్లాసు. దాని మీద టెక్నాలజీతో ఆయన ఏం మాట్లాడాలన్నదో ఆ డిస్ప్లే మీద కనబడుతుందంట. అది ఆయనకి మాత్రమే కనబడుతుంది, ప్రాంప్టర్ లాగా. సో అట్లా మాట్లాడుతున్నాడు. సడన్గా మైక్ పెడితే మాట్లాడమని చెప్పు. మన్ కీ బాత్, ఎగ్జామ్స్లో ఎట్లా రాయాలి, ఎట్లా పాస్ కావాలి, ఏ సిస్టంలో. ఓరు నాయన నువ్వేం చదివినావు నాయన? నువ్వు డిగ్రీ చదివినావా, ఇంటర్ చదివినావా, 10th క్లాస్ కూడా పాస్ అయినవో లేవు? మా కర్మ కాకపోతే ఇది కూడా. ఒక మోదీ ఈ రోజులో ఒక జోకర్ వ్యవస్థ అయిపోయిందండి. మీరు రీల్స్ రోజు చూస్తుంటే ఎంత పరువు తీసే పనులు చేస్తున్నాడంటే విదేశాల లోపల. వాడు ఎవ్వరు కూడా పిలవకముందే ప్రోగ్రాంలు పెట్టించుకొని ఆ మెలోని పోయి చాక్లెట్లు ఇచ్చినంత టైము ఇక్కడ వచ్చి మా పిల్లల దగ్గర వచ్చి చెప్పొచ్చు కదా, బాబు మీరు బాధపడకండి బిడ్డ, మన యూత్కు నేను అభయం ఇస్తున్నా, మీరు బాధపడకండి, ఎగ్జామ్స్ మళ్ళీ పెడతాము, మీకు అందరికీ రిజల్ట్ ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పొచ్చు కదా. టైం ఎక్కడిది? ఇప్పుడు మెలోనికి పోతాడు, ఇంకో దేశం పోతే ఇంకొక ఆమె చెయ్యి ఊపి ఏం భరోసా ఇస్తున్నావు నాయన? మాకి నాయన భరోసా మా పిల్లలకి. ఈ విద్యా వ్యవస్థను కుంటుపడిపోయింది, నాశనం అయిపోతుంది. ప్లీజ్ ఈ దేశాన్ని కాపాడాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, యువత మేల్కొనండి. ఈ ప్రజాస్వామ్యంలో యువకులే మేలమ్మా. మేము అంటే ప్రజాస్వామ్యంలో మనం ఏం చేస్తున్నాడు, ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా పార్లమెంట్లో నోరు నొక్కేస్తున్నాడు. ఎక్కడన్నా రాహుల్ గాంధీ గారు లేకపోతే ప్రతిపక్షాలు కలిసి ఎక్కడని పర్మిషన్ తీసుకొని పోదామంటే పర్మిషన్లు ఇవ్వటం లేదు మాకు. అంటే ఒక యాత్ర పెడదామన్నా లేకపోతే అవేర్నెస్ చేద్దామన్నా అది చేయట్లేదు. అంటే ఏంటి, మనం చూస్తూ ఊరుకుండాలి అయినది. కానీ కుదరదండి, అయిపోయింది, టైం దగ్గర పడ్డది. మోదీకి పడుతుంది, మంచిది దెబ్బ పడుతుంది, మామూలుగా ఉండదు. జనాల కోపం వస్తే ఏ లెవెల్లో ఉంటుందో, ఒక బంగ్లాదేశ్ ఆమెకు నువ్వెట్లయితే ఆసరా కల్పించినావో నిన్ను మాత్రం ఏ దేశం వాడు రానియడు.